చేయడమ్మా. ఎందుకంటే ఏదైతే ప్రజల కోసం ప్రేమించి 40 రోజులు ఉపవాసం ఉన్నాడే, 40 రోజులు ఉపవాసం ఉండి ప్రజల క్షేమం కోసం, ప్రజల మేలు కోసం దేవుడు చేతులతో రాసినటువంటి ఆ నిబంధన పలకల ఆజ్ఞలు తీసుకొచ్చి అవి వీళ్ళకి చెప్తే తను బాగుంటాడు, ప్రజలు బాగుంటారు. ప్రజల క్షేమాన్ని కోరాడు. ఎక్కడ కూడా చూడండి, ప్రజలు చచ్చిపోతే, ప్రజలు కాలిపోతే చూసి ఆనందపడేవాడు కాదు. ఈరోజు ఉన్న ప్రజలు ఎలా ఉంటారు? ఒక కుటుంబం పడిపోతే ఎంత ఆనందమో మనుషులకి. ఆ కుటుంబంలో ఎవరికి ఉద్యోగం రాకపోతే అమ్మయ్య, ఎందుకంటే రాకూడదు. ఆ కుటుంబం మంచి సంబంధాలు రాకూడదు. ఈ రోజున్న ప్రజలు అలాగ ఉన్నారు. క్రైస్తవులు అయినప్పటికీ కూడా వాళ్ళకి మంచి జరిగిందంటే నువ్వు తట్టుకోలేవు. మోషేని చూసి ఏమి నేర్పిస్తున్నాడు దేవుడు అంటే, నన్ను గొప్పవాడిగా చేయొద్దు, అలా అని కాదు, నన్ను గొప్పవాడిగా చేస్తానని వాళ్ళని కాల్ చేస్తే నాకెందుకయ్యా? నేను నడిపించిన ప్రజలు వాళ్ళు బాగుండాలి, వాళ్ళు మేలు కోరి వారి కోసం వేడుకున్నాడంటే మోషే క్యారెక్టర్ ఎలాంటిదో మీరు ఆలోచించండి. అంత గొప్ప క్యారెక్టర్, అంత గొప్ప ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు మోషే.